హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు ఎలాంటి స్పైసెస్ వాడకుండా రైస్ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. సమ్మర్ స్పెషల్ పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు శుభ్రంగా కడిగి నానబెట్టిన పెసరపప్పును వేసుకోవాలి. అందులోకి 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. తర్వాత ఒక 3 కట్టల పాలకూరనైతే ఇలా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఇందులోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ కారం అయితే కొంచెం ఎక్కువనే వేస్తున్నానండి. ఎందుకంటే ఇందులోకి కొంచెం చింతపండు రసం కూడా తీసుకుంటాను కాబట్టి పాలకూర కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి అందులోకి కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇప్పుడు ఒక కప్పు చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని కుక్కర్కు విజిల్ పెట్టుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడైతే పాలకూర పప్పు ఉడికిందో ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడైతే పాలకూర పప్పు అయితే ఉడికిపోయింది. ఈ కర్రీని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోకి పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాల్లో పాలకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. సమ్మర్లో ఇలా కొంచెం లిక్విడ్ లాగా కర్రీ చేసుకున్నాం అనుకోండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఈరోజు నేను అందుకోసమే ఇలా పాలకూర పప్పు అయితే ట్రై చేశాను. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ముందుగా ఉడికించుకున్న పాలకూర పప్పును వేసుకోవాలి. ఇందులోకి తగినంత వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ పాలకూర పప్పు అయితే ఉడికిపోయింది. ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు అయితే రెడీ అయింది. రెడీ అయిన తర్వాత ఇక్కడైతే నేను మార్నింగ్ టైంలోనైతే దోశలోకి అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. మరియు మధ్యాహ్నానికి లంచ్ బాక్స్లోకి అయితే వెజిటేబుల్స్ వేసి కొంచెం రైస్ అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ అది ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత అందులోకి ఒక 4, 5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొద్దిగా పుదీనా, ఒక 4 పెద్ద సైజు టమాటాలను వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవైతే ఇప్పుడు మగ్గేలోపు అయితే ఇక్కడ నేను ముందుగానే పల్లీలు వేయించుకొని రెడీగా పెట్టుకున్నాను. ఈ చట్నీలోకి నేను కొంచెం పల్లీలు కూడా వేస్తున్నాను ఈరోజు. ఇక్కడైతే టమాటాలు అయితే మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకున్నాను. బౌల్ వేడయ్యేలోపు అయితే ఒక మిక్సీ బౌల్లోకి ఒక 4, 5 ఎండుమిర్చి, 1 పచ్చిమిర్చి, ఒక 4 జీడిపప్పులు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, 1 పెద్ద సైజు టమాటాను కట్ చేసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడైతే మెత్తటి పేస్ట్ అయితే సిద్ధం చేసుకోవాలి. ఈలోపు అయితే ఇక్కడ బౌల్ అయితే వేడైపోయింది. వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇవి మంచిగా వేడైన తర్వాత ఇందులోకి కొంచెం క్యారెట్ ముక్కలు, కొద్దిగా బీన్స్ ముక్కలు, కొంచెం క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని వీటినైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలుపుకొని వీటినైతే మంచిగా వేయించుకోవాలి. ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయాయి కదా. మగ్గిన తర్వాత అందులోకి కొద్దిగా పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకొని
మనం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్‌ని వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇక్కడైతే ఒక్కసారి కలుపుకొని కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇక్కడైతే పేస్ట్ అయితే మగ్గిపోయింది. మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మరొక్కసారి కలుపుకొని అందులోకి ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. ఇక్కడైతే సాల్ట్ అయితే నేను రైస్‌లోనే వేశానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇక్కడైతే రైస్ వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే రైస్ అయితే ఈజీగా, టేస్టీగా, సింపుల్‌గా ఎలాంటి స్పైసెస్ వాడకుండా రైస్ అయితే రెడీ చేశాను. ఇప్పుడు ఈ రైస్‌ను ఒక 2 మినిట్స్ పాటు ఇలా మనం మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టి కొద్దిగా సేపు మగ్గించుకుంటే సరిపోతుంది. ఈలోపైతే ఇక్కడ నేనైతే చట్నీ అయితే రెడీ చేస్తున్నాను. మిక్సీ బౌల్‌లోకి పల్లీలు, సాల్ట్, ముందుగా వేయించుకున్న టమాటాలను వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చట్నీ అయితే రెడీ అయితుంది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.